హలో వెబ్ సిరీస్ లవర్స్. అమెజాన్ ప్రైమ్లో లేటెస్ట్గా రిలీజ్ అయిన హిందీ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కౌఫ్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్లో కూడా అవైలబుల్గా ఉంది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఒక్కో ఎపిసోడ్ అరౌండ్ 45 to 50 minutes డ్యూరేషన్తో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్లో బూతులు ఉన్నాయి, వైలెన్స్ ఉంది, రక్తపాతం కూడా ఉంది. సో మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. కౌఫ్ అంటే భయం అని టైటిల్ని జస్టిఫై చేస్తూ ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని షూర్గా భయానికి గురి చేస్తుంది. డిఫరెంట్ సబ్ ప్లాట్స్తో స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతూ ఉంటుంది. సింపుల్గా స్టార్ట్ అయిన ఈ వెబ్ సిరీస్ కథని ఊహకందని ఎన్నో ట్విస్టులతో, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో క్లైమాక్స్కి వచ్చేసరికి ఆడియన్స్తో వావ్ అనిపించేలా చేయడంలో డైరెక్టర్స్ పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ సూపర్గా సక్సెస్ అయ్యారు. ఢిల్లీ నగరానికి దూరంగా అవుట్స్కట్స్లో ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ బ్యాక్డ్రాప్లో ఈ వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. ఆ హాస్టల్ వార్డెన్ గ్రేస్, ఆ హాస్టల్లో ఒకే రూమ్లో ఉండే నిక్కీ, స్వెత్లానా, కోమలి, రీమా అనే నలుగురు అమ్మాయిల్లో రీమా అనే అమ్మాయి ప్రెగ్నెంట్. కానీ అత్తింటి వాళ్ళు పెట్టే టార్చర్ వల్ల తను ఈ హాస్టల్లో ఉంటుంది. ఈ నలుగురు అమ్మాయిలు ఉండే రూమ్కి ఆపోజిట్ రూమ్లో ఒక 6 months బ్యాక్ అను అనే అమ్మాయి చనిపోయి ఉంటుంది. అందుకే ఆ రూమ్లో ఏదో ప్రేతాత్మ ఉందనే భయం వీళ్ళని వెంటాడుతుంటుంది. జాబ్ కోసం ఢిల్లీ వచ్చిన గ్వాలియర్కి చెందిన మాధురి అనే అమ్మాయి అనుకోకుండా అదే హాస్టల్లో, అది కూడా అను రూమ్లోనే ఉండాల్సి వస్తుంది. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అస్సలు కథ. గ్వాలియర్కి చెందిన మాధురి ఢిల్లీలో ఉండే అరుణ్ని లవ్ చేయడం, ఒక ముగ్గురు ముసుగు వ్యక్తులు మాధురిపై దాడి చేసి రేప్ చేయడం, ఆ ఇన్సిడెంట్ను మర్చిపోవడం కోసం అరుణ్ చెప్పినట్టు ఢిల్లీ వచ్చి బేలా అనే అమ్మాయి సహాయంతో పాటు బేలా బాయ్ ఫ్రెండ్ నకుల్ హెల్ప్తో జాబ్లో జాయిన్ అయిన మాధురి పోయి ఉమెన్స్ హాస్టల్లో అను రూమ్లో ఉండాల్సి రావడం, ఆ రూమ్ గురించి వార్డెన్ గ్రేస్ కానీ మిగతా వాళ్ళు కానీ మాధురికి తెలియకుండా దాచడం, తనను రేప్ చేసిన ముగ్గురు వ్యక్తులు నకుల్ అండ్ అతని ఫ్రెండ్స్ అనే డౌట్ మాధురిలో రావడం. ఒక పక్క ఇదంతా జరుగుతుండగానే మరో పక్క హకీమ్ అనే పర్సన్ తను దీర్ఘాయుష్తో పాటు హెల్తీగా బ్రతకాలనే ఆశతో నరబలులు ఇస్తుండడమే కాక ప్రేతాత్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నాలు కూడా చేస్తుంటాడు. హకీమ్కి నరబలి కోసం అమ్మాయిల్ని తీసుకురావడం కోసం, ఆ తర్వాత ఆ శవాల్ని మాయం చేయడం కోసం హెల్పర్గా ఉండే జీవా అనే కుర్రాడు మిస్టీరియస్గా కనిపించకుండా పోతాడు. హాస్టల్లో ఉంటున్న మాధురిని ప్రేతాత్మ ఆవహించడంతో కథలో అసలైన ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. మాధురి ఇక అప్పుడేం చేసింది? ఈ ప్రేతాత్మ మ్యాటర్ తెలుసుకున్న హకీమ్ ఏం డెసిషన్ తీసుకున్నాడు? మాధురిని రేప్ చేసిన ముసుగు మనుషులు నకుల్ అండ్ అతని ఫ్రెండ్సేనా? కనిపించకుండా పోయిన హకీమ్ హెల్పర్ జీవా అసలేమైపోయాడు? చిక్కుముడుల్లా ఉన్న ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ కోసం వాడిన హాస్టల్ బిల్డింగ్ ఈ వెబ్ సిరీస్ కథకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఫస్ట్ 4 episodes భయం అంటే ఎలా ఉంటుందో జస్ట్ శాంపుల్ చూపించిన డైరెక్టర్స్ ఆ తర్వాతి 4 episodes మాత్రం భయానికి అస్సలు మీనింగ్ ఏంటో ఆడియన్స్కి అర్థమయ్యేలా చేశారు. ఒక మాటలో చెప్పాలంటే సుస్సు పోయించారు బాబోయ్. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా వేరే లెవెల్లో ఉన్నాయి. మాధురిగా మోనికా పన్వార్, హకీమ్గా రజత్ కపూర్లు పోటీ పడి మరీ యాక్ట్ చేశారు. అభిషేక్ చౌహాన్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లాలతో పాటు మిగతా నటీనటులు కూడా తమ రోల్స్కి న్యాయం చేశారు. అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా స్టోరీకి కానీ స్టోరీ ఫ్లోకి కానీ అంతగా ఇబ్బందికరంగా ఏమనిపించలేదు నాకైతే. ఫైనల్గా చెప్పాలంటే నాకు మస్తు నచ్చింది ఈ వెబ్ సిరీస్. హారర్ థ్రిల్లర్స్ నచ్చే ఆడియన్స్కి ఇది మస్ట్ వాచ్. రీసెంట్ టైమ్స్లో వచ్చిన బెస్ట్ హారర్ థ్రిల్లర్ ఈ వెబ్ సిరీస్. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.